ఒక విషయం మీతో షేర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఈ పాట బయట రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన తర్వాత ఈ పాట నిజంగానే ఒక పెద్ద సినిమా డైరెక్టర్కి నచ్చి, ఒక పెద్ద ప్రొడ్యూసర్కి ఈ పాట నచ్చి, నేను వచ్చినప్పుడు ఎవరన్నా పాడిస్తే బాగుండు అని వెయిట్ చేసేవాడిని. మనతో పాడించాలి అని రూల్ ఏంటి? వెరిఫైడ్ ఆర్టిస్ట్ నేను, శాండీ అద్దంకి అని స్పాటిఫైలో కానీ మీకు ఎనీ యాపిల్ మ్యూజిక్ ఎనీథింగ్. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి 14 years అయిపోయింది. అంటే 2010లో అఫీషియల్గా ఒక సినిమాకి పనిచేసింది 2010లో. సో అప్పటి నుంచి ఇప్పుడు చూసుకుంటే ఒక 14 years అయిపోయింది. సో ఈ 14 yearsలో నేను ఏం నేర్చుకున్నాను, అప్పుడు నేను వచ్చినప్పుడు నేను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను, ఇప్పుడు 2024 ఈ ఇయర్లో నేను ఏ సిచ్యువేషన్లో ఉన్నాను, సో ఇవన్నీ నేను రీకలెక్ట్ చేసుకుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఒక గ్రాఫ్ కంప్లీట్గా చాలా గ్రోత్ ఉంది నాకు అప్పటికి ఇప్పటికి. నా లైఫ్ స్టైల్ నాట్ అబౌట్ లైఫ్ స్టైల్ ఆల్ దీస్ థింగ్స్, ఒక ఆర్ట్ పరంగా నేను మాట్లాడుతున్నాను. అంటే నేను అప్పుడు వచ్చినప్పుడు నా ఆర్ట్ ఎట్లా ఉంది, నా మ్యూజిక్ అనేది ఇప్పుడు ఎట్లా ఉంది, సో ఇవన్నీ చాలా చేంజెస్ జరిగినాయి. ఇప్పుడు నేను చెప్పబోయేది నాట్ రిలేటెడ్ టు మై ఫిల్మ్ కెరీర్ అండ్ ఆల్. అంటే నేను ఒక సినిమాకి నాకు ఫస్ట్ సినిమా అవకాశం ఏమి రాకముందు, ఫస్ట్ నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నా దగ్గర ఈ ఎక్విప్మెంట్ ఇవన్నీ లేవు. ఈ మ్యూజిక్ కంపోజ్ చేయడానికి కావాల్సిన కీబోర్డ్స్ కానీ, ఈ కంప్యూటర్స్ కానీ, ఈ స్పీకర్స్ కానీ ఇవన్నీ లేవు నా దగ్గర. సో ఇవన్నీ లేకముందు నేను వచ్చినప్పుడు ఎలా సస్టైన్ అయ్యాను ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు అని చూసుకుంటే, నా దగ్గర వచ్చినప్పుడు ఓన్లీ ఒక వాయిస్ అనేది ఒక్కటే నా కెసెట్. సో పాడటానికి వాయిస్ ఒకటి ఉంది, క్యారీ చేయడానికి ఏం లేకపోయినా నాకు నాతో పాటు క్యారీ చేసుకోవడానికి వాయిస్ ఒకటి క్యారీ చేసుకోవడానికి ఉండేది. సరే పాడతాను, ఓకే. పాడినా మనకి ఎవరు అవకాశాలు ఇస్తారు పాడటానికి? ఎవరు పిలుస్తారు మనల్ని? సో ఎవరు పిలిచేవాడు కాదు. బేసిక్గా నేను వచ్చినప్పుడు నాకు ఎవరు తెలియదు. సో అట్లా నేను ఎవరో ఒకరికి ఒక చిన్న రికార్డింగ్ పాడితే ఆ రికార్డింగ్ విని ఇంకొకటి పిలిచేవాళ్ళు, బాగుంది వాయిస్ బాగుంది, దా ట్రాక్ పాడదు కానీ అని పిలిచేవాళ్ళు. సో ప్రైవేట్ సాంగ్ ఉంది పాడదు కానీ, ఒక జింగిల్ ఉంది పాడదు కానీ, ఒక యాడ్ ఫిల్మ్ లాగా. సో ఇట్లా ఒకదాని నుంచి ఒకటి చూసుకుంటా అట్లా డెవలప్ అవుతుంది. తర్వాత మనకి ఉన్నటువంటి ఆ రిలేషన్స్ని బట్టి, ఇండస్ట్రీలో ఉన్న మన పరిచయాలను బట్టి అట్లా కూడా చాలామంది జరుగుతూ ఉంటాయి. సో నా లైఫ్ స్టైల్ అయితే ఇట్లా స్టార్ట్ అయింది. నేను వచ్చినప్పుడు ఎవరన్నా పాడిస్తే బాగుండు అని వెయిట్ చేసేవాడిని. ఎవరు పని కట్టుకుని పిలుస్తారు మనల్ని? మన గురించి ఎవరికి తెలుసు? ఫస్ట్ ఒకవేళ తెలిసిన మనతో పాడించాలి అని రూల్ ఏంటి? పాయింట్. చాలామంది ఉంటారు మనలాగే చాలామంది ఉంటారు. మనలో అప్కమింగ్ ఎట్లయితే వస్తున్నాం మనకంటే బాగా పాడేవాళ్ళు ఉంటారు. అలాంటి కాంపిటీషన్ వరల్డ్లో మనకి ఆపర్చునిటీస్ దొరకడం అనేది చాలా కష్టం. సో అట్లాంటి టైంలో నేను వచ్చినప్పుడు నాకు ఎక్విప్మెంట్ ఇవన్నీ లేనప్పుడు ఒక మంచి వ్యక్తి ఒక ఆయన పరిచయం అయ్యాడు. ఆయన ద్వారా నేను ఏంటంటే ఇంకా సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వగలిగాను. బాలాజీ గారు అని ఆయన కోరస్ రికార్డింగ్స్ చెప్తా ఉండేవాళ్ళు నాకు. సో కోరస్ రికార్డింగ్స్ పాడేవాడిని. ఆ కోరస్ రికార్డింగ్స్ పాడుతున్నప్పుడు ఒకరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకటి నేర్చుకుంటాం, ఇంకో రికార్డింగ్కి వెళ్ళి ఇంకోటి పాడుతుంటాం. బేసిక్గా మ్యూజిక్ అనేది నాకు ఉంది. మా డాడీ నుంచి నాకు ఫ్యామిలీలో మ్యూజిక్ అనేది ఉంది. ఒక కీబోర్డ్ నేను వాయించడం కానీ, ఒక మ్యూజిక్ నాలెడ్జ్ అనేది నాకు ఉంది. నేను నేర్చుకునే కొంత పాడాలని ముందుకు వెళ్ళినప్పుడు నేను కొంచెం నేర్చుకోవటం కానీ, ఒక బేసిక్ నాలెడ్జ్ అయితే మ్యూజిక్ మీద నాకు ఉంది. తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఎక్విప్మెంట్, ఈ సాఫ్ట్వేర్ ఎట్లా యూజ్ చేయాలి ఇవన్నీ తెలియదు నాకు. సో బట్ కోరస్లు అప్పుడప్పుడు కోరస్లు వస్తూ ఉండే, వెళ్తూ పాడుతూ ఉండేవాడిని. సో అలా స్టార్ట్ అయింది నాకు. సో నాకు ఏమనిపించిందంటే, ఇప్పుడు నేను సినిమా ఇండస్ట్రీలో 2010 నుంచి ఇప్పుడు 2024 దాకా వర్క్ చేస్తూ ఉన్నాను. ఈ 14 years నాకు ఏమొచ్చింది ఎక్స్పీరియన్స్ అంటే, చాలా జ్ఞానం వచ్చింది, చాలా నేర్చుకున్నాను, చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను నేను. అంటే అప్పుడు వచ్చినప్పుడు నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా వచ్చినప్పుడు నేను గ్రాఫ్ చూసుకుంటే, ఒకప్పుడు నేను వచ్చినప్పుడు ఒక పాట పాడటానికి ఎవరి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చేది ఆపర్చునిటీ కోసం. సో ఇప్పుడు చూసుకుంటే నేను ఒక పాట నేను ఓన్గా కంపోజ్ చేసుకోగలను, ప్లస్ పాట నేను రికార్డ్ చేసుకోగలను ఓన్గా. అదే సాంగ్ని నేను
ఇన్స్ట్రుమెంట్ మిక్స్ చేసుకోగలను ఓన్గా నాకు వచ్చిన ఇన్స్ట్రుమెంట్స్లో. అంటే అదే మళ్ళీ సాంగ్ని ఫైనల్ మిక్స్ చేసుకుని ఒక మాస్టరింగ్ చేసుకుని ఒక ప్రొఫెషనల్ లెవెల్లో, నాట్ నార్మల్ వర్షన్, ప్రొఫెషనల్ లెవెల్లో నేను ఒక సాంగ్ కంపోజ్ చేసి బయట రిలీజ్ చేయగలను. సో అంత నాలెడ్జ్ ఇప్పుడు దాకా నేను పనిచేసిన ఎక్స్పీరియన్స్లో నాకు వచ్చిన జ్ఞానం అదంతా. సో ఆ జ్ఞానాన్ని ఎందుకు అంత ఈజీగా మనం వదిలేయాలి అనిపించింది. అది ఎప్పుడూ ఉంటుంది నాకు బేసిక్గా, ఏదో ఒకటి చేయాలి, ఎప్పుడు ఏదో ఒకటి చేయాలని ఉంటుంది. అయితే ఫిల్మ్ కోసం నేను పనిచేస్తున్నాను. అయితే ఈ ఫిల్మ్ కోసం పనిచేస్తున్న ఇదిలో నేను ఎప్పుడైనా సాంగ్ ఎవరితో పాడించాలి, చాలామంది నన్ను ఆపర్చునిటీ అడుగుతూ ఉంటారు, మాతో పాడించండి, మాకు సినిమాకు అవకాశం ఇవ్వండి అని అడుగుతుంటారు. సో అలాంటి వాళ్ళకి నేను ఎప్పుడు ఏమి చేయలేకపోతూ ఉంటాను. ఎందుకంటే ఒక సినిమాకి నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఒక సినిమాకి చేస్తున్నాను అంటే ఆ పాట కంపోజ్ చేస్తాను. అంతవరకు చేసిన తర్వాత ఆ సాంగ్ ఎవరు పాడాలి, ఎవరు రాయాలి, సో ఇవన్నీ నా ఒక్కటి డెసిషన్ మీద ఉండవు. ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక్క డెసిషన్ మీద ఉండదు అది. సో ప్రొడ్యూసర్, డైరెక్టర్, ఇంకొక టీం మొత్తం వాళ్ళందరూ అండర్స్టాండింగ్ని బట్టి ఎవరు పాడాలి ఏంటి అలాంటివన్నీ డెసిషన్స్ జరుగుతుంటాయి. సో నా అంతా నేను ఎవరికి అలాంటి ఆపర్చునిటీ సింగిల్ డెసిషన్ తీసుకుని ఇవ్వలేను. 14 years అయ్యింది. ఈ 14 yearsలో నేను చాలా కాలం పనిచేశాను. ఒక కీబోర్డ్ ప్లేయర్గా పనిచేశాను, ఒక కోరస్ సింగర్గా నేను పాడాను, సౌండ్ ఇంజనీర్గా వర్క్ చేశాను. సో ఈ నాలెడ్జ్ అంతా నాకు ఇప్పుడు చాలా ఉపయోగపడుతుంది. ఒక సినిమాకి నేను చేయటానికి నేను కొంతమందికి తెలిసినాను. నా మ్యూజిక్ కెరీర్ గురించి చూసుకుంటే నా నేమ్ శాండీ అద్దంకి, మ్యూజిక్ కంపోజర్ అంటే కొంతమందికి తెలుసు. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కొంతమందికి తెలుసు, అందరికి తెలియదు. నాకు అంత పాపులారిటీ రాలేదు యాక్చువల్గా నా మ్యూజిక్కి. కానీ నేను చేసిన సినిమాకి మంచి పాపులారిటీ ఉంది. సో దానివల్ల నాకు కొంతమందికి తెలుసా, నేను అందరికీ కాకపోయినా కొంతమందికి నేను తెలుసు. 2016లో వచ్చింది ఆపర్చునిటీ కూడా నాకు, ఫస్ట్ ఆపర్చునిటీ కిల్లింగ్ వీరప్పన్. ఆ సినిమాకి నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాను. సో దాని నుంచి నాకు ఒక రికగ్నిషన్ ఉంది. నాకు ఒక మంచి డైరెక్టర్, పెద్ద డైరెక్టర్, ఒక డ్రీమ్ డైరెక్టర్తో వర్క్ చేశాను. సో ఇలాంటివన్నీ జరిగినాయి. సో ఇవన్నీ ఏంటంటే ఒక సినిమాకి సంబంధించి నా కెరీర్ ఇదంతా బిల్డప్ అవుతా, కెరీర్ అవుతా వస్తుంది. ఈ కెరీర్ ఎప్పుడు ఒక పీక్స్కి వెళ్తుందో, ఎప్పుడు హిట్ వస్తుందో, ఎప్పుడు మనం నార్మల్ పొజిషన్లో ఉంటామో ఇవి మనం డిసైడ్ చేయలేండి. ఇది మనం అంటే నార్మల్గా కంటే ఒక సినిమాకి మనం పనిచేస్తున్నప్పుడు అది అంత ఈజీగా మనం జడ్జ్ చేయలేం. మనకి ఇంకా హిట్ రాలేదేంటి, అట్లాంటివన్నీ మనం డిసైడ్ చేసుకోలేం. ఎందుకంటే హిట్ అనేది, ఈ రికగ్నిషన్ అనేది అంత ఈజీ కాదు రావటం. అది ఒక ఫార్చ్యూన్ రిలేటెడ్ ఉంటుంది. ఎంత టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా అట్లా వెయిట్ చేసి ముసలోళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి, ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి సినిమా ఇండస్ట్రీలో. సో దాన్ని మనం వేరేగా కన్సిడర్ చేయకూడదు. కష్టపడటం వరకు మన పని, మనం కష్టపడి పని చేస్తూనే ఉండాలి. టిల్ ఎండ్ కష్టపడి పని చేస్తూనే ఉండాలి మనం. అది మాత్రం ఎట్లాంటి చేంజెస్ లేవు. అందులో ఆపర్చునిటీస్ వస్తాయి, ఒకరోజు రావు, ఒకసారి రావు. దాని గురించి పెద్ద డిప్రెస్ అవ్వాల్సిన పని లేదు. నిజంగా మన వర్క్ కరెక్ట్గా రీచ్ అయితే, మనం చేసిన వర్క్ కరెక్ట్గా నచ్చితే ఆపర్చునిటీస్ చాలా ఆటోమేటిక్గా వెతుక్కుంటూ వస్తారు. ఇండస్ట్రీలో ఉన్న బెనిఫిట్ అది. ఒక కాంపిటీషన్ వరల్డ్ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఒక కాంపిటీషన్ వరల్డ్ అయిపోయింది. ఈ కాంపిటీషన్ వరల్డ్లో మనం ఏం బెస్ట్ చేస్తున్నాం, మన మ్యూజిక్లో ఏం స్పెషాలిటీ ఉంది, అలాంటివన్నీ రిలేటెడ్ ఉంటాయి ఒక సినిమాకి పనిచేసినప్పుడు. సో ఇవంతా నా కెరీర్ అండి. ఇదంతా నా ప్రొఫెషనల్ కెరీర్. ఇదంతా ఒక మ్యూజిక్, నా ప్రొఫెషనల్ కెరీర్ అనేది ఇట్లా వెళ్తూ ఉంది. సరే, ఇది కాకుండా నాకు ఒక పర్సనల్గా కొన్ని షేర్ చేసుకోవాలి మీకు. ఎందుకంటే నాకు పర్సనల్గా కొన్ని ఇంట్రెస్ట్స్ ఉన్నాయి. డే 1లో నేను వచ్చినప్పుడు నాకు ఆపర్చునిటీస్ అది ఎవరు తెలియదు నాకు. సో అలాంటి టైంలో నన్ను ఎవరైనా నాకు పాడిస్తారా అని వెయిట్ చేసేవాడిని. సో అట్లాంటి ఆపర్చునిటీ ఈజీగా దొరకదు. సో అట్లాగా నేనేమనుకుంటున్నానంటే, ఇప్పుడు నేను సాంగ్ కంపోజ్ చేసుకుని ఆ సాంగ్ అంతా ఫైనల్ మిక్స్ చేసుకుని మ్యూజిక్ అంతా కంప్లీట్ చేసుకుని
సో ఐ కెన్ రిలీజ్ మై ఓన్ సాంగ్స్, ఇండిపెండెంట్ సాంగ్స్. సో ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ కూడా మనకి అందుబాటులో రకరకాల ప్లాట్ఫామ్స్ వచ్చేసినాయి. మన ఆర్ట్ని మనం షేర్ చేయడానికి, ఎగ్జిబిట్ చేసుకోవడానికి బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి. మనమే చేయట్లేదన్న ఫీలింగ్ నాకు వచ్చింది. అంటే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి కళ్ళ ముందు, ఏది కూడా మనం చేయట్లేదేమో అనిపించింది. సో అంటే నేను చేయాల్సింది ఏదైతే అది 100% చేయట్లేదేమో అనిపించింది నాకు. సో ఈ సినిమా మ్యూజిక్ ప్రొఫెషన్ కెరీర్ అనేది అది వెళ్తూ ఉంటుంది. నాకు ఏ రోజు హిట్ వస్తుందో చెప్పలేను. రేపు పొద్దున్న నాకు పెద్ద సినిమా పడిపోవచ్చు, పడిపోయి నేను పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోవచ్చు, ఇంకొంచెం లేట్ అవ్వచ్చు, చెప్పలేం. బట్ నేను 2010 నుంచి వర్క్ చేస్తూనే ఉన్నాను. నా గ్రోత్ అయితే ఆబ్వియస్లీ పైకి రైజ్లోనే ఉంది. ఏ లెవెల్లోకి వెళ్ళాను, ఎంత పెద్ద ప్రాజెక్ట్స్ చేశాను అనేది లెక్క కాదు. ఇక్కడ మనం కష్టపడి పని చేస్తున్నామా లేదా అది మాత్రం జరుగుతూనే ఉంది. ఏ రోజు కూడా ఆగలేదు నేను. స్టిల్ ఇప్పుడు ఈరోజు కూడా నేను ఏదో ప్రాజెక్ట్ చేస్తాను, బిజీగా పని జరుగుతూనే ఉంటుంది. కానీ మన రికగ్నిషన్ అనేది రకరకాల లెవెల్స్లో జరుగుతూ ఉంటుంది. కొత్తగా వచ్చారు, అతనికి వెంటనే ఆపర్చునిటీ పడుతుంది, పెద్ద హిట్ అయిపోతాడు అతను. ఇంకొకరికి ఇంకా చాలా కాలం వెయిట్ చేస్తారు, రాదు. సో ఇట్లా వేరియేషన్స్ ఉంటాయి. అది మన చేతుల్లో ఉన్నది కాదు, అది ఫార్చ్యూన్. సో ఇవన్నీ నా ప్రొఫెషనల్ మ్యూజిక్ కెరీర్ కాబట్టి నేను వీటిని డిస్టర్బ్ చేయట్లా. నేను ఎప్పుడు నా బిజీలో నేను ఉంటాను, నా పని చేసుకుంటాను. వీటిని డిస్టర్బ్ చేయకుండా వీక్లీ వన్స్ ఒకరోజు నా ఫ్రీ టైంలో, నాకు హాలిడే ఉన్న టైంలో నా పర్సనల్ వర్క్ కోసం నేను కేటాయిద్దామని నేను ఫిక్స్ అయ్యాను అనమాట. సో ఇదేంటంటే ఆపర్చునిటీ. నాలాగా ఎవరైతే ఫస్ట్లో వచ్చినప్పుడు ఒక ఆపర్చునిటీ కావాలి, మాకు రికగ్నిషన్ కావాలి. నేను ఇచ్చే ఆపర్చునిటీ వల్ల వాళ్ళు పాట పాడినా, వాళ్ళు లిరిక్స్ రాసిన మ్యూజిషియన్స్ అయినా సరే, ఎవరైనా సరే, నా ప్లాట్ఫామ్ ద్వారా, అంటే నా కంపోజిషన్ ద్వారా వాళ్ళకి బెనిఫిట్ అవ్వాలి. నా పాట నేను కంపోజ్ చేస్తాను, ఇది యూట్యూబ్లో ప్రైవేట్ సాంగ్ రిలీజ్ చేస్తాను, అట్ ది సేమ్ టైం ఆల్ మ్యూజిక్ ప్లాట్ఫామ్స్లో వచ్చేటట్టు నేను ఆడియో రిలీజ్ చేసుకోగలను. ఐ హ్యావ్ మై ఓన్ ప్లాట్ఫామ్, వెరిఫైడ్ ఆర్టిస్ట్ నేను. శాండీ అద్దంకి అని స్పాటిఫైలో కానీ, మీకు ఎనీ యాపిల్ మ్యూజిక్, ఎనీథింగ్ ఎక్కడ చూసినా కానీ ఒక శాండీ అద్దంకి అని మీరు టైప్ చేస్తే నాకు ఒక వెరిఫైడ్ ఆర్టిస్ట్ ప్రొఫైల్ ఉంది నాకు. సో ఐ కెన్ రిలీజ్ మై ఓన్ సాంగ్స్ దేర్. సో నేను నా దగ్గర ఇప్పటికీ 1000+ ట్యూన్స్ ఉన్నాయండి ఇప్పుడు దాకా. నేను అప్పుడప్పుడు కంపోజ్ చేసుకున్నవి కానీ. సో నాకు 1000+ ట్యూన్సే ఉన్నాయి ఇప్పుడు దాకా. వెయిటింగ్, ఏదైనా మంచి మూవీ వస్తే ఆ డైరెక్టర్స్కి వినిపించడం, అట్లా వెయిట్ చేస్తూ ఉంటాను మా ఆపర్చునిటీ కోసం నేను కూడా. సో ఇట్లా కాకుండా ఇప్పుడు నేను దాని జరుగుతానే ఒక పర్సనల్ థింగ్ ఏంటంటే, ఈ సాంగ్ కంపోజ్ చేస్తాను. నేను కంపోజ్ చేసి కొత్త సింగర్స్, ఫ్రెష్ సింగర్స్ ఎవరైతే బాగా యాస్పిరెంట్ ఉన్నారో, అలా అని చెప్పేసి నేను ఎవరు పడితే నార్మల్గా పాడేస్తే, ఎట్లా పడితే అట్లా పాడేస్తే వాళ్ళని నేను ఎంకరేజ్ చేయదలుచుకోవట్లేదు. అది నేను ఇంకా గతంలో చేశాను, బట్ ఈసారి నేను అట్లా చేయదలుచుకోవట్లేదు. అంటే టైం ఈజ్ సో వాల్యుబుల్, నాకైతే చాలా వాల్యుబుల్. ఎందుకంటే నాకు చాలా తక్కువ టైం ఉంది. సో తక్కువ టైంలో నేను చాలా గ్రేట్ మ్యూజిక్ చేయాలి. తక్కువ టైంలో నాకు నేను అనుకునేవి చాలా సాధించాల్సినవి ఉన్నాయి. సో నేను టైం వేస్ట్ దలుచుకోలేదు. బట్ నా కంపోజిషన్ డెఫినెట్లీ అందరికి నచ్చుతుంది. ఇది నా పర్సనల్గా నేను చేస్తున్న పని కాబట్టి నాకు నచ్చిన విధంగా నేను కంపోజ్ చేస్తాను. నా పాట ఫ్రీడమ్గా కంపోజ్ చేసుకుంటాను. ఇందులో ఎవ్వరు నాకు ఇట్లా చేయి అట్లా చేయని చెప్పేదానికి ఉండదు కదా. సో నా ఫ్రీడమ్గా నేను ఒక ప్రాక్టికల్గా ఒక ఎక్స్పెరిమెంటల్ సాంగ్ కంపోజ్ చేస్తాను, ఎనీ జోనర్. సో ఆ సాంగ్ని నేను సింగర్స్కి ఇస్తాను. కొత్త ఆపర్చునిటీ సింగర్కి ఒక మంచి నేను మంచి వాయిసెస్ని, డిఫరెంట్ వాయిసెస్ని చాలా ఇష్టపడతాను. నేను కొత్త సింగర్స్ని అలాంటి వాళ్ళతో నేను పాడిస్తాను. ఈ పాడేవాళ్ళు కూడా ఎట్లా రావాలంటే, వచ్చారు పాడాము, మాకు డబ్బులు ఎంత ఇస్తారు, మాకు పేమెంట్ ఎంత, ఇట్లా అడిగేవాళ్ళు నాకు అవసరం లేదు. ఎందుకంటే నేను ఇక్కడ క్రియేట్ చేస్తుంది కమర్షియల్ థింగ్ కాదు, ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేస్తుంది, దట్స్ ఆల్. ఈ ఆపర్చునిటీ వాల్యూ తెలిసిన వాళ్ళు, ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవాలనుకునే వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు నాకు ఆల్రెడీ కొంతమంది ఉన్నారు, ఆల్రెడీ లిరిక్ రైటర్స్ ఉన్నారు, సింగర్స్ ఉన్నారు. అయితే అప్ టు మార్క్ నాకు కనపడట్లా సింగర్స్ దగ్గర ఎస్పెషల్లీ. సో నాకు అలా అని చెప్పి నాకు నచ్చిన సింగర్స్తో నేను పిలిచి ఆ సింగర్ బాగా పాడుతాను రమ్మని పిలిస్తే వాళ్ళు కమర్షియల్గా నా దగ్గర
ఏం లేదు, మనం బేసిక్గా ఒక సింగర్ని మనం పిలిచాము అంటే వాళ్ళకి మనం ఎంతో కొంత ఇవ్వాలి, పాడించాలి. దిస్ ఈజ్ ప్రొఫెషన్. నేను ఇక్కడ ప్రొఫెషన్ చేయట్లేదు. ఇక్కడ దిస్ ఈజ్ నాట్ ప్రొఫెషన్. ఐఎమ్ క్రియేటింగ్ ఎన్ ఆపర్చునిటీ ఫర్ యాస్పిరెంట్ టాలెంట్స్. సో ఈ టాలెంట్ ఉన్న వాళ్ళు మీరు నాకు పంపించండి. మీరు పాడి వాట్సాప్లో పాడి పంపించినా పర్లేదు, మొబైల్ రికార్డింగ్ అయినా పర్లేదు. మీ వాయిస్ ఐ కెన్ జడ్జ్ యువర్ వాయిస్. అదే సేమ్ లిరిక్ రైటర్స్ అప్రోచ్ అవ్వచ్చు, నాకు మ్యూజిషియన్స్ అప్రోచ్ అవ్వచ్చు. ఎవరైనా సరే చెప్తున్నాను కదా, ఒక ఆపర్చునిటీ వాయిస్గా అయితేనే నన్ను మీరు ఇది అవ్వచ్చు. ఇదంతా నేను పర్సనల్గా చేస్తున్న నా ఒక హాబీ అనుకోండి. దిస్ ఈజ్ ఆల్ ఓన్లీ ఫర్ యూ గైస్. నేను ఎవరైతే నాలాగా ఒక స్టార్టింగ్లో వచ్చిన వాళ్ళు కూడా అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటున్నాను. ఈ పాట బయట రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన తర్వాత ఈ పాట నిజంగానే ఒక పెద్ద సినిమా డైరెక్టర్కి నచ్చి, ఒక పెద్ద ప్రొడ్యూసర్కి ఈ పాట నచ్చి మీకు ఆపర్చునిటీ వస్తే నేను హ్యాపీగా ఫీల్ అవ్వాలో ఫస్ట్ నేను ఉంటాను. అందరికంటే ముందు నేనే ఉంటాను. మీరు గుర్తింపు తెచ్చుకోవచ్చు, అలాగే నాకు కూడా గుర్తింపు తండి. ఎందుకంటే నాకు కూడా పెద్ద గుర్తింపు లేదు, మీలాగే నేను కూడా. కాకపోతే కొంచెం పని చేస్తా ఉన్నాను, ఇండస్ట్రీలో కొంతకాలంగా పని చేస్తా ఉన్నాను నేను. నాకు ఒక జ్ఞానం ఉంది. సో తప్పకుండా మ్యూచువల్గా మనం చేసుకోవచ్చు మ్యూజిక్ విషయంలో. నెంబర్ ఆఫ్ సాంగ్స్ కంపోజ్ చేయాలనుకుంటున్నాను. సో యాస్పిరెంట్ టాలెంట్స్కి కంప్లీట్లీ నేను ఇన్వైట్ చేస్తున్నాను. మీరు నాకు కింద ఇప్పుడు డిస్క్రిప్షన్లో నేను నా మెయిల్ ఐడి, నా ఇన్స్టాగ్రామ్, నా సోషల్ నెట్వర్క్స్ అన్నీ నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు పాడిన పాట నాకు డిఫరెంట్ వాయిసెస్ కావాలి. యాక్చువల్గా నేను డిఫరెంట్గా మ్యూజిక్ నేర్చుకున్నారా నేర్చుకోలేదా ఇవన్నీ నాకు అవసరం లేదు. పాట బాగా పాడాలంతే. ఎవరు ఏంటి మీరు అది కూడా మీరు అవైలబుల్గా ఇక్కడికి వచ్చి మీరు నిజంగా పాట పాడాలనుకుంటే మీరు ఆ రికార్డింగ్ ఇక్కడికి వచ్చి పాడగలిగే అలాంటి ఇంట్రెస్ట్లు ఉంటేనే ట్రై చేయండి. అదర్వైజ్ నేను దానికి సలహాలు ఇవ్వలేను, ఎందుకంటే నేను ఆ పొజిషన్లో లేను. నేను ఆ పొజిషన్లో ఉంటే తప్పకుండా సహాయం చేసేవాడిని. బట్ నేను ఐ కెన్ క్రియేట్ అన్ ఆపర్చునిటీ. బాగా పాడాలనుకున్న వాళ్ళు ఒక ఫేమ్, ఒక గుర్తింపు, అంటే ఈ పాట ద్వారా వేరే వాళ్ళని అప్రోచ్ అవ్వడానికి కానీ మీకు ఒక ప్లాట్ఫామ్ లాగా ఉపయోగపడుతుందని కానీ. సో ఇట్లాగా ఎవరైనా అనుకుంటే మీరు పంపించండి. సో ఇది ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను లాక్డౌన్లో. సెకండ్ లాక్డౌన్ టైంలో క్లబ్ హౌస్ అని ఒక యాప్ వచ్చింది. సో ఆ క్లబ్ హౌస్ నాకు బాగా నచ్చింది. కొంతకాలం ఆ క్లబ్ హౌస్ యాప్లో నేను స్పెండ్ చేశాను, మోర్ టైం స్పెండ్ చేశాను. ఎందుకంటే అక్కడ చాలామంది సింగర్స్ పాడుతూ ఉండేవాళ్ళు, చాలా డిస్కషన్స్ జరుగుతూ ఉండే. సో వాళ్ళలో నేను కూడా వెళ్ళిపోయి అందరితో పాటు కలిసిపోయి, కొంతమంది తెలిసిన వాళ్ళు మాట్లాడి పలకరించేవాళ్ళు, సో తెలియని వాళ్ళు నాతో మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అట్లా పరిచయమైన వాళ్ళలో కొంతమంది ఉన్నారన్నమాట, సింగర్స్ ఉన్నారు, లిరిక్సిస్టులు ఉన్నారు. సో అందులో నుంచి ఒక సింగర్తో పాడించాను, ఆల్రెడీ పాడించాను, జరుగుతుంది పని. తర్వాత ఇంకో లిరిసిస్ట్తో నేను ఒక ప్రోగ్రామ్ చేశాను లాస్ట్ ఒక 2 days బ్యాక్. ఏం చేశానంటే ఒక సాంగ్ నేను ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీడియో కెమెరా నేను ఒక సాంగ్ కంపోజ్ చేస్తాను అప్పటికప్పుడు. అతను లిరిసిస్ట్ పక్కనే ఉంటాడు. నేను కంపోజ్ చేసి నేను అతనికి ట్యూన్ చెప్తా ఉంటాను. 2 lines అట్లా స్పాంటేనియస్గా అప్పటికప్పుడు స్పాట్లో సాంగ్ నేను కంపోజ్ చేయటం, అతను రాయటం. ఒక జోనర్ అనుకొని ఒక సాంగ్ కంపోజ్ చేసాం ఇద్దరం. నేను కంపోజ్ చేయటం, తను రాయటం. సో ఇట్లాగా ఈ సాంగ్ కంపోజ్ మ్యూజిక్ చేసి ఈ ప్రాసెస్ అంతా కలిపి ఒక 2 hours గ్యాప్లో మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఒక సాంగ్ కంప్లీట్ అయిపోయింది మొత్తం. కంపోజ్ చేయటం, మ్యూజిక్ చేయటం అన్నీ. ఇక అదంతా ఒక 2 hours నేను రికార్డ్ చేశాను మొత్తం. దాన్ని మంచిగా ఎడిట్ చేసి మీకు కంపల్సరీ నేను అది అప్లోడ్ చేస్తాను వెరీ సూన్. అది ఇంకోటి కూడా ఏంటంటే అప్లోడింగ్ కూడా ఎట్లా చేస్తాను అంటే, నా ప్లాన్ ఎట్లా ఉందంటే, ఇప్పుడు నేను ఆ చేసిన ఫైనల్ సాంగ్ ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ చేసేస్తున్నాను. రిలీజ్ చేసేసి ఆ రిలీజ్ డేట్ వస్తుంది కదా మనకి, అనౌన్స్మెంట్ రోజే ఇది కూడా అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కూడా, ఈ వీడియో చూడాలని, ఈ వీడియో చూస్తూ ఉన్నప్పుడు నేను ఇప్పుడు ఆ వీడియో రికార్డింగ్ చేశాను, కంపోజ్ చేసాం సాంగ్, అదంతా జరుగుతూ ఉంటే చూస్తూ ఉంటారు కదా. చూసిన వాళ్ళు ఆ డిస్క్రిప్షన్లోనే సాంగ్ లింక్ కూడా ఇచ్చేస్తున్నాను నేను. ఎక్కువ వెయిట్ చేయించుతుంది. ఇక కమింగ్ సూన్, స్టే ట్యూన్డ్ ఇట్లా కాకుండా అలా చేసుకుంటూ పెట్టి రిలీజ్ చేద్దామని. అంటే పర్సనల్ థింగ్స్ కాబట్టి ఇలాంటి మనం చేసుకోవచ్చు మన విషయంలో. సో అట్లా చేశాను అనమాట. సాంగ్ చాలా బాగా వచ్చింది. ఏదో మామూలుగా మొదలుపెట్టాము. అయితే అనుకున్నాం ఏ సాంగ్ చేద్దాము ఏంటి అంటే, లవ్లో సక్సెస్ అయిన వాళ్ళ సాంగ్స్ చేద్దామా,
అయితే లవ్ ఫెయిల్యూర్ సాంగ్ చేద్దామా అంటే, సో లిరిసిస్ట్ ఏంటంటే లవ్ ఫెయిల్యూర్ సాంగ్ చేద్దామన్నా అది ఇష్టపడతారు అంటే నాకు కూడా ఆబ్వియస్లీ చాలా ఇష్టం లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్. సో కంపోజ్ చేసి అప్పటికప్పుడు బాగా రాశాడు తను, చాలా బాగా రాశాడు. పాట బాగా వచ్చింది, కంపోజిషన్ మ్యూజికల్గా చాలా బాగా వచ్చింది. అది మీ అందరికి బాగా నచ్చుద్ది పాట. ఆ సాంగ్ రిలీజ్ చేస్తున్నాను నేను. సో ఇప్పుడు టాపిక్ ఏంటంటే మనం ఇప్పుడు ఇది నేను చెప్పిన టాపిక్ ఇదనమాట. యాస్పిరెంట్ సింగర్స్, యాస్పిరెంట్ లిరిసిస్ట్స్, మ్యూజిషియన్స్ ఎవరైనా సరే ఒక ఆపర్చునిటీ, ఒక రికగ్నిషన్ కోసం ఒక ప్లాట్ఫామ్ కావాలి అనుకున్న వాళ్ళు నన్ను మీరు కనెక్ట్ అవ్వచ్చు. ఇందులో ఎట్లాంటి ఇదేముండవు. నేను వచ్చిన వాళ్ళకి ఇంకోటి కూడా చెప్తానంటే, ఈ సినిమాలో పాడిస్తాను, నేను ఆ సినిమాలో పాడిస్తాను, ఈ సినిమాకి సంబంధించిన ఏది కూడా నేను చెప్పట్లేదు ఇక్కడ. సినిమాకి నేను చేసే సినిమాలకి ఆపర్చునిటీస్ నా సినిమాల్లో ఇస్తాను అని మాత్రం ఇక్కడ నేను మాట ఇవ్వట్లేదు ఎవరికి. అది ప్లీజ్ అది నోట్ చేసుకోండి. ఎందుకంటే నేను చెప్పానంటే మీరు నన్ను అడుగుతారు, నా సినిమాలో పాడిస్తాను సార్ పాడించలేదు అని అడుగుతారు. సో సినిమాకి సంబంధించి మాత్రం నేను మాట ఇవ్వను. ఏమో నాకు నచ్చితే ఆ వాయిస్ని మా డైరెక్టర్కి వినిపిస్తే ఆ సినిమా డైరెక్టర్కి నచ్చి మీతోనే పాడియచ్చు. అదంతా ఒక షూరిటీ ఇవ్వలేను, జరగచ్చు కూడా అట్లా. సో దట్స్ వై మీరు పంపించండి పాడాలనుకున్న వాళ్ళు. ఇట్లాంటి వాళ్ళందరూ నాకు నేను పెట్టిన డిస్క్రిప్షన్లో పెట్టిన మెయిల్ ఐడికి మీ డీటెయిల్స్, తర్వాత మీ సాంగ్స్ పాడి పంపించండి. అంటే ఎక్కువ డీటెయిల్స్ కూడా పంపించండి, ఎందుకంటే నాకు ఎక్కువ అంత ఓపిక కూడా ఉండదు. బేసిక్గా పాట వింటాను అంతే, అంతగా తెప్పించి నేనేం చేయను. పాట బాగుంది అంటే నేను మిమ్మల్ని కన్సల్ట్ చేస్తాను. సో అందుకనే మీరు మొబైల్లో పాడతారా, లేకపోతే నిజంగా ప్రొఫెషనల్గా రికార్డ్ చేసుకుని పంపిస్తారా, బాత్రూమ్ సింగర్సా, ఎవరైనా సరే నా పాట నచ్చాలి, వాయిస్ నచ్చాలి మెయిన్గా. ఆ వాయిస్ నచ్చిన తర్వాత మీరు పాడే విధానం చిన్నవి నేను డెవలప్ చేసుకోగలుగుతాను. సో బేసిక్ ఏంటంటే దిస్ ఆపర్చునిటీ ఫర్ వెరీ ఫ్రెషర్స్, టాలెంటెడ్. అలాంటి ఫ్రెషర్స్ బేసిక్ నేర్చుకునే వాళ్ళ కోసం కాదు ఇది. సో మీకే అర్థమవుతుంది, ఇప్పుడు నేను చేసే వర్క్స్ని బట్టి కంపల్సరీ ముందు అర్థమవుతుంది. నేను ప్రతి వీడియో అప్ టు డేట్ చేస్తూ ఉంటాను, ప్రతి వీడియో చేయబోతున్నాను నేను మ్యూజికల్గా. సో చాలా థింగ్స్ ఈ నా ఛానల్ నుంచి మ్యూజికల్గా మోటివేషనల్ ఉంటాయి. అంటే మోటివేషనల్ అంటే నాకు తెలిసిన నా లైఫ్లో నేను ఇప్పుడు దాకా ఎట్లా వచ్చాను, ఇవన్నీ ఇంకొకరికి చాలా ఇన్స్పైరింగ్గా ఉంటున్నాయి. చాలామంది నన్ను ఫాలో అవుతున్నారు, చాలామంది చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. సో ఇవన్నీ మనం షేర్ చేస్తేనే ఇంకొకరికి ఇన్స్పైర్ అవుతారు. నేను ఒకరి ద్వారా ఇన్స్పైర్ అయ్యి వచ్చానండి. సో ఇంకొకరిని ఇన్స్పైర్ చేయాలంటే మనం ఛాలెంజింగ్గా చేయాలి థింగ్స్. సో వీ షుడ్ ఎంకరేజ్ గుడ్ థింగ్స్ కదా. సో వీడియో రెగ్యులర్స్గా పెడతా ఉంటాను. మీరు వీడియోస్ మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే బెల్ మాత్రం కొట్టండి, ఎందుకంటే నాకు లేదు నేను పెట్టిన వీడియో మీకు రాదు. నేను ఇప్పుడు బెల్ కనుక సత్యం, బెల్ కొట్టండి. బెల్ కొడితే ఎందుకంటే నేను వీడియో పలానా టైంలో అప్లోడ్ చేస్తానని ఒక ఇది ఉండదు. ఎప్పుడు నాకు నా ఫ్రీ టైం, నా ఫిల్మ్ ఫ్రీ టైంలో ఉన్న టైంలోనే నేను చేయగలుగుతున్నాను ఇవన్నీ. సో పెట్టినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తే మీరు కూడా చూడగలుగుతారు. ఇప్పుడు ప్రజెంట్ నౌ-ఏ-డేస్ మ్యూజిషియన్స్, ఈ మ్యూజిక్ సంబంధించి ఇంట్రెస్ట్ చాలామంది ఉంటున్నారు, నేను గమనిస్తున్నాను కదా. సో వాళ్ళందరికీ ఇది మంచి ప్లాట్ఫామ్ అవుతుంది అనుకుంటున్నాను. నా ద్వారా మంచి టాలెంట్స్ నేను ఫైండ్ చేస్తాను అనుకుంటున్నాను. దీనివల్ల నాకేమొస్తుంది అంటే నా హార్ట్ సాటిస్ఫై అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేంటంటే ఎవరికైనా ఆపర్చునిటీ ఇస్తే నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతాను నేను. నా ఆపర్చునిటీ, నా గుర్తింపు చాలా తక్కువగా ఉంది ఇప్పుడు. అది నా కష్టం, అదంతా నా పర్సనల్, అదంతా నేను నా ప్రొఫెషన్లో నేను చేసుకునే పనులను బట్టి నాకు వచ్చే ఆపర్చునిటీ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అది కాకుండా నేను నా ఖాళీగా ఉన్న టైంలో ఇట్లా హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. సో అట్ ది సేమ్ టైం నెంబర్ ఆఫ్ సాంగ్స్ నేను మీ ద్వారా, మీరున్నారు కాబట్టి మీకోసమే నేను చేయగలుగుతాను. లేకపోతే నేను ఏం ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాను. సినిమాలు ఎప్పుడో ఒకటి వచ్చి సరైన సిచ్యువేషన్ దొరక్క, సరైన టేస్ట్ దొరక్క ఇట్లా మిస్ అయిపోతుంది మ్యూజిక్. ఏదైనా కానీ ఒక మ్యూజిషియన్, మనం ఎవరైనా సరే ఎనీ ఆర్ట్, మనం చనిపోయేదాకే కదా ఏం చేసినా. మనం ప్రాణం పోతే ఏం చేయలేం కదా. మనకి ఇంత టాలెంట్ ఉండి ఎంత టాలెంట్ ఉపయోగం ఉండదు. ఏ రోజున ఒక్కరు టపమ్మ కట్టామంటే దాంతో ఎండ్ అయిపోతుంది లైఫ్. సో అట్లాంటివి జరుగుతున్నాయి కాబట్టి ఎప్పుడు ఎవరికి ఎట్లా ఉంటుందో తెలియదు. సో అందుకనే నేను ఈ విషయం అయితే కంపల్సరీ స్ట్రాంగ్గా తీసుకుని చేద్దాం అనుకుంటున్నాను. డెఫినెట్లీ మీ అందరికి నచ్చుద్ది, మీ అందరికి మంచి సపోర్ట్ అవుతుంది.
చూసే వాళ్ళకి కూడా మంచి ఎంటర్టైన్ క్రియేట్ చేద్దాం, మరి బోర్ కొట్టించకుండా మంచి సాంగ్స్ చేద్దాం, మంచి మ్యూజిక్ చేద్దాం. డెఫినెట్లీ వీ విల్ రాక్. ప్లీజ్ స్టే ట్యూన్డ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ క్లిక్ బెల్ ఐకాన్, అది కూడా చేయండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, బాయ్ బాయ్.